ఈ వీడియోలో మనము జూలై 2026కి సంబంధించిన టాప్ 10 కార్స్ ఏంటని తెలుసుకుందాము. 10th పొజిషన్‌లో ఏ కార్ ఉందని చూస్తే మహీంద్రా స్కార్పియో ఉంది. 16,009 యూనిట్స్ అమ్మారు. 16,009 ఎస్యూవీలు అమ్మారనమాట. ఇది యాక్చువల్ ఎస్యూవీ. మనం అన్నింటిని ఎస్యూవీలు అంటున్నాం కాబట్టి జనాలకే తెలియట్లేదనమాట ఏది కారు ఏది ఎస్యూవీ అని. ఇది ఎస్యూవీ. ఎస్యూవీ అంటే లాడర్ ఆన్ ఫ్రేమ్ ఉండాలి, 4x4 కేపబిలిటీస్ ఉండాలి, 4 వీల్ డ్రైవ్ ఉండాలన్నమాట. దాన్ని ఎస్యూవీ అంటాం. ఇదే యాక్చువల్ ఎస్యూవీ. మీకు యాక్చువల్ ఎస్యూవీ కావాలంటే దీన్ని తీసుకోండి, చాలా బాగుంటుంది. యూనో దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే యాక్చువల్ ఎస్యూవీ, లాడర్ ఆన్ ఫ్రేము, మంచి పవర్ఫుల్ ఇంజిన్స్ ఉంటాయి దీంట్లో. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, 7 సీటర్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది, సేఫ్టీ బాగుంది. అలాగే నిన్ననే వాళ్ళు స్కార్పియోన్లో ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు. మంచి యాడిషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు స్కార్పియోన్ కొనాలని చూస్తుంటే మీరు ఆల్రెడీ పాత స్కార్పియోన్ బుక్ చేస్తుంటే క్యాన్సిల్ చేసుకొని కొత్తది బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కొత్తది కూడా. నేను వీడియో కూడా చేసిన దానిపైన, కావాలంటే చూడండి దాన్ని. సో ఇదే అండి, పవర్ఫుల్ ఇంజన్స్ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంది. బాక్సీ డిజైను, యాక్చువల్ ఎస్యూవీ. మీరు ఎలాంటి రోడ్స్లో అయినా డ్రైవ్ చేయొచ్చు, సిటీలో, హైవేలో, రోడ్స్ బాగాలేని చోట, బికాజ్ ఇట్ ఈస్ 4 వీల్ డ్రైవ్, 4x4. సో ఎలాంటి రోడ్స్ అయినా వాడచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇంజన్స్ కూడా చెప్పాను కదా, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎస్పెషలీ డీజిల్ ఇంజన్స్ అయితే చాలా బాగుంటాయి. టార్క్ చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది కొంటూ ఉంటారు. మాన్యువల్, ఆటోమేటిక్ ఏదైనా లభిస్తుంది. తర్వాత స్థానంలో ఉన్నది ఏదని చూస్తే టాటా నెక్సాన్. 17,471 యూనిట్స్, 17,471 కార్లు అమ్మారు. ఇన్ని కార్లు అమ్మడానికి కారణాలు ఏంటని చూస్తే మనము ఫస్ట్ సేఫ్టీ 5 స్టార్ ఉంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి సీటింగ్ పొజిషన్, లోపల కూర్చున్నప్పుడు పైన కూర్చున్నట్లు ఉంటుంది. మీకు విజిబిలిటీ చాలా బాగుంటుంది. అలా ఉంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడడానికి కూడా, మనం డ్రైవ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంతా కనిపిస్తూ ఉంటుంది, కాన్ఫిడెంట్గా కూడా ఉంటుంది అనమాట. బోనెట్ విజిబిలిటీ ఉంటుంది, ఎవరు ఎంత దూరంలో ఉన్నారని జడ్జ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ఎక్కువ మంది కొంటూ ఉంటారు. మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. సిఎన్జి కూడా ఉంది. మంచిగా మైలేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఎక్కువ మందిని కొంటూ ఉంటారనమాట. తర్వాత పొజిషన్లో ఉన్న కార్ ఏదని చూస్తే హుండాయ్ క్రెటా. 18,088 యూనిట్స్, 18,088 కార్లు అమ్మారనమాట. ఇది కారు, ఎస్యూవీ కాదు. కానీ ఎస్యూవీ అనే చెప్తూ ఉంటారు. ఇన్ని కార్లు అమ్మడానికి కారణాలు ఏంటని చూస్తే ఫస్ట్ లుక్స్. చాలామందికి ఇది ఇష్టమైన కార్ అనమాట, లుక్స్ వైజ్. ఎస్పెషలీ ఇంటీరియర్. ఎక్స్టీరియర్ కూడా బాగుందిలేండి, ఇంటీరియర్ అయితే ఇంకా బాగుంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు కదా. హుండాయ్ వాళ్ళవి ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియం, లగ్జరీ కార్స్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది. ఆ కలర్ కాంబినేషన్స్ వాళ్ళు చాలా బాగా యూస్ చేస్తారనమాట. ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ ఇష్యూస్ ఉండవు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్యలు ఉండవు. బ్రేక్ డౌన్ అయిపోవడం ఇలాంటి సమస్యలు ఉండవు అనమాట. ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుంటుంది. తర్వాత మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోల్లోనే మనకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది, అలాగే టర్బో ఉంది, అలాగే డీజిల్ కూడా ఉంది. అన్నింట్లో మీకు ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు. బికాజ్ ఇంజిన్స్ కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. వేరే బ్రాండ్స్ కూడా అలా ఇస్తే చాలా బాగుండేది. ఉదాహరణకి మన హోండా ఎలివేట్ ఉంది చూసారా, అన్ని కార్లు సేల్ కాకపోవడానికి కారణాలు ఏంటంటే ఇవే. మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ లేవు వాళ్ళ దగ్గర, ఒకే ఒక ఇంజిన్ ఉంది, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ మాత్రం ఉంది. కానీ జనాలకు అన్నీ కావాలి, వాళ్ళకి టర్బో కావాలి, డీజిల్ ఇంజిన్ కావాలి, అలాగే హైబ్రిడ్ కూడా కావాలి. వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు హైబ్రిడ్ ఇవ్వట్లేదులేండి, మిగతా అన్నీ ఇస్తున్నారు. కాబట్టి సేల్ అంతగా పెరుగుతుందన్నమాట. సో అది. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే మారుతి సుజుకి బలినో. 18,241 యూనిట్స్, 18,241 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్మడానికి కారణాలు ఏంటి తెలుసు కదా మనకి. సుజుకి అంటే నాకైతే ఈ సెగ్మెంట్లో ఇది చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది చూడ్డానికి బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, సీటింగ్ పొజిషన్ బాగుంది, అలాగే రిలయబిలిటీ మంచిగా పనిచేస్తాయి. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ చాలా బాగుంటుంది, మంచి మైలేజ్ వస్తుంది, రిఫైన్డ్ ఇంజిన్, మంచి పవర్ అండ్ టార్క్ ఉంది. దానికి సరిపోయే ఇంజిన్ అనమాట, చాలా బాగుంది అనమాట. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు. దాంట్లో ఇంకా స్కోప్ ఉంది. ఉదాహరణకి సేఫ్టీ పెంచాలి,
రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పెంచాలి, మంచి ఆటోమేటిక్ ఇవ్వాలి, సీవీటీనో టార్క్ కన్వర్టర్ యాడ్ చేయాలి. తొందరలోనే ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, దాంట్లో నాకు తెలిసి ఇవన్నీ యాడ్ చేస్తారు. సేఫ్టీ అయితే గ్యారంటీగా వస్తుందని అనుకుంటున్నాను నేను. సీవీటీ ఐ డోంట్ నో, యాడ్ చేస్తే బాగుంటుంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పెంచితే ఇంకా బాగుంటుంది. తర్వాత హైబ్రిడ్ కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. పని చేస్తున్నారు వాళ్ళు సిరీస్ హైబ్రిడ్ పైన చాలా రోజుల నుంచి. అది ఏంటో మరి తీసుకొస్తారేమో చూద్దాం. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏజెంట్ చూస్తే మారుతి సుజుకి ఫ్రాంక్స్ 19,473 యూనిట్స్, 19,473 కార్లు అమ్మారనమాట. ఈ ఫ్రాంక్స్ అనేది బలినో అనేది పెద్ద తేడా లేదండి, సేమ్ ప్లాట్ఫామ్ అనమాట. బలినో ప్లాట్ఫామ్నే వాడి వాళ్ళు కాస్త హైటు కాస్త లెంత్ పెంచి షేప్ మార్చారనమాట, సేమ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది, యూనో సీటింగ్ పొజిషన్ కాస్త పైన కూర్చున్నట్లు ఉంటుంది. కంపేర్డ్ టు బలినో కాస్త పెద్ద సైజు ఉంటుందన్నమాట. దీన్ని కూపే ఎస్యూవీ అంటారు అనమాట వీళ్ళు. సో కొద్దిమందికి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కావాలి, పైన కూర్చున్నట్లు ఉండాలని అనుకునే వాళ్ళు, కాస్త పెద్ద కారు కావాలని చూసేవాళ్ళు దీన్ని కొంటూ ఉంటారు అనమాట. దీంట్లో కూడా టర్బో ఇంజిన్ కూడా వస్తుంది, అడిషనల్గా టర్బో ఇంజిన్ ఉంది, న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కూడా ఉంది, మనకు మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. అగైన్ దీంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ప్లస్ పాయింట్స్ అలాగే సేమ్, మంచి మైలేజ్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అన్నీ చాలా బాగున్నాయి. సేఫ్టీ ఒకటి యాడ్ చేయాలి, తర్వాత మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ యాడ్ చేయాలి, ఇంటీరియర్ క్వాలిటీ పెంచాలి, స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకురావాలి. మైల్డ్ హైబ్రిడ్ ఉంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకురావాలన్నమాట. దిస్ ఇస్ ద రైట్ టైం. సో అవి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది మనకి. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే టాటా పంచ్ 21,313 యూనిట్స్, 21,313 కార్లు అమ్మారు. చాలామందికి ఇష్టమైన కార్ అనమాట ఇది. ఇది ఎస్యూవీ కాదు, కార్ ఇది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి బాడీ స్టైల్. యాక్చువల్గా బాడీ స్టైల్ ఎలా ఉండాలి ఎస్యూవీ అంటే అలా ఉంది, బాక్సీగా ఉందన్నమాట. చిన్న బేబీ ఎస్యూవీ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్పేస్ కూడా చాలా బాగా తయారు చేశారు వాళ్ళు, చిన్న సైజులోనే ఆ గ్రౌండ్ క్లియరెన్స్, సీటింగ్ పొజిషన్ అయితే యాక్చువల్ ఎస్యూవీలో ఉన్నట్టు ఉంటుంది. వెనక్కి కూడా రేర్ సీట్ కూడా చాలా బాగుంటుంది, విజిబిలిటీ అంతా చాలా బాగుంటుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది, సేఫ్టీ 5 స్టార్ ఉంది. చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అయితే, సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు. ఇంకా ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది మీకు, దాంట్లో పెట్రోల్లో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. తర్వాత సిఎన్జి ఉంది, సిఎన్జిలో కూడా మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. తర్వాత టర్బో కూడా తీసుకొచ్చారు కొత్త ఫేస్ లిఫ్ట్లో అయితే. ఆ టర్బోలో పెట్రోల్లో మీకు మాన్యువల్ మాత్రం దొరుకుతుంది, దర్ ఇస్ నో ఆటోమేటిక్. సో కాబట్టే చాలామందికి ఇష్టమైన కార్ ఇది, అందుకే ఇంత సంఖ్యలో అమ్ముడవుతూ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఇన్ని ప్లస్ పాయింట్స్ చెప్పాను, మైనస్ పాయింట్స్ ప్రతి దాంట్లో ఉంటాయి కదా, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. దీంట్లో కూడా స్కోప్ ఏంటంటే ఇంకా రిఫైన్డ్ ఇంజన్స్ తీసుకురావచ్చు. ఉదాహరణకి 4 సిలిండర్స్ ఇంజన్ అయితే కావాల్సిందే దీంట్లో. ఆ వైబ్రేషన్స్, ఆ నాయిస్ లేకుండా ఉండడానికి చాలా బాగుంటుంది అనమాట. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది 4 సిలిండర్స్ ఉంటే. ఇంకా స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఏంటో చూస్తాం, పనిచేస్తున్నారు అన్ని కంపెనీలు, ఎప్పుడు తెస్తారో మరి. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే మారుతి సుజుకి స్విఫ్ట్ 21,538 యూనిట్స్, 21,538 కార్లు అమ్మారు. అగైన్ సేఫ్టీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్, మైలేజ్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అన్నీ చాలా బాగుంటాయి. మైలేజ్ అయితే దీంట్లో ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. ఇది కొత్త జనరేషన్లో మైనస్ పాయింట్ ఏంటి అంటే 4 సిలిండర్స్ని కాస్త 3 చేశారు, నాకు అస్సలు నచ్చదు ఇది. అది ఏ బ్రాండ్ అయినా కూడా మంచిదాన్ని ఇంకా ఎందుకు తగ్గించడం, వీళ్ళు అలాగే చేశారనమాట. అదే ప్లస్ పాయింట్ కూడా, బికాస్ ఆఫ్ దట్ మైలేజ్ కూడా పెరిగిందనమాట. మైలేజ్ కోసం సిలిండర్ ఒకటి తగ్గించడం నాకైతే నచ్చిన అంశంగా అయితే నాకైతే కనిపించడం లేదు ఇది. సో దట్ ఈస్ నాట్ గుడ్. దీంట్లో కూడా స్కోప్ ఉంది, సేఫ్టీ పెంచాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పెంచాలి. సిలిండర్ ఎందుకు తగ్గించారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఒక రీజన్ నాకు తెలుసు, హైబ్రిడ్ తీసుకురావాలి అని, కానీ ఎన్ని రోజులు ఇంకా తీసుకురాలేదు. సిరీస్ హైబ్రిడ్ పని చేస్తున్నారు వాళ్ళు, సో తీసుకొచ్చి ఉండాల్సిందే, మైలేజ్ ఇంకా పెరుగుతుంది అది వస్తే. సిరీస్ హైబ్రిడ్ అంటే తెలుసు కదా మీకు, ఆ ఇంజిన్ అనేది ఒక బ్యాకప్ లాగా ఉంటుందన్నమాట. మనకు ఒక బ్యాటరీ కూడా ఉంటుంది, అది జనరేటర్ లాగా పనిచేస్తుంది ఇంజిన్, అది బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. మనకు వీల్స్కి పవర్ బ్యాటరీ నుంచి వస్తుంది అనమాట. సో మైలేజ్ చాలా వస్తుందని క్లెయిమ్ చేశారు వాళ్ళు, అబవ్ 30 అనమాట. మైలేజ్ అబవ్ 30, నాకు తెలిసి 35+ అనుకుంటున్నాను. సో చూద్దాం అది ప్రాక్టికల్గా ఎంత వస్తుందో ఫైనలీ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు.
సో తర్వాత కార్ ఏదని చూస్తే మారుతి అర్టిగా 21,606 యూనిట్స్, 21,606 కార్లు అమ్మారనమాట. అగైన్ ఇది 7 సీటరు, యూనో రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, మైలేజ్ అన్నీ సేమ్, చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఇది ప్యాసింజర్ వెహికల్గా కొంటుంటారు, అలాగే ప్రైవేట్ క్యాబ్స్గా కూడా కొంటూ ఉంటారు అనమాట, కమర్షియల్గా. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు ప్రతి నెల. ఇది ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ అగైన్ సేమ్ థింగ్. సేఫ్టీ పైన పనిచేయాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పైన పనిచేయాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది అది. తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్న కార్ ఏదని చూస్తే మారుతి వ్యాగనార్. నాకు వీటిని చూస్తుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. కారణం చెప్తాను మళ్ళీ. 23,398 యూనిట్స్, 23,398 కార్లు అమ్మారు. కారణాలు, ఇది ఒక బాడీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, బోనెట్ సైజ్ తక్కువ ఉంటుంది, హై టాల్ బాయ్ డిజైన్ ఉంటుంది, కాస్త బాక్సీగా, టూ బాక్సీ అనమాట. చాలామంది ఇలాంటి డిజైన్లు ఇష్టపడరు, కొనరు అనేసి అనుకుంటా ఉంటారు, కానీ ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఉంటుంది. ప్రతి నెల చూడండి ఎన్ని కార్లు అమ్ముతారు. ఇది చాలామందికి ఇష్టమైన వన్ ఆఫ్ ఆ బాక్సీగా డిజైన్ నాకు అర్థం కాదు. కొన్నిసార్లు నాకు కూడా ఇది చాలా బాగుంది అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏంటి ఇది ఇలా ఉంది అనిపిస్తుంది అనమాట. సో ఎనీవేస్, జనాలు ఇష్టపడుతున్నారు, కొంటూనే ఉన్నారు. టాప్ 5 లిస్ట్లో ప్రతి నెల ఉంటుంది ఇది. ఇంత 23,000 అంటే ఏంటది నెంబర్ చూడండి. సో మంచి మైలేజ్, ఆఫ్టర్ సేల్ సర్వీసు, బాగా రూమ్, హెడ్ రూము, లెగ్ రూమ్, నీ రూమ్ అంతా చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ డిజైను, చాలా బాగుంటుంది అది. సో దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటి అంటే అగైన్ సేమ్ థింగ్, సేఫ్టీ పైన పనిచేయాలి డెఫినెట్గా, రైడ్ అండ్ హ్యాండింగ్ పైన 100% పనిచేయాలి. ఇప్పటి వరకు ఓకే, ఇంకా పైన ఫ్యూచర్లో వాళ్ళు మారుతి వాళ్ళు లైట్గా తీసుకోవాల్సిన పాయింట్సే కాదు ఏది కూడా. ఎందుకంటే వాళ్ళ వెనక చూస్తే కాంపిటీషన్ అలా ఉంది. మహీంద్రా, టాటా, కియా, హుండై, వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. ఇంకా ఇక్కడ షేర్ తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళు పట్టించుకోవాలి. ఎప్పుడైతే సేఫ్టీని పట్టించుకుంటున్నారో రైడ్ అండ్ హ్యాండింగ్ కూడా పట్టించుకుంటే వాళ్ళకే మంచిది. సో చూద్దాం ఏం చేస్తారు. తర్వాత నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఏంటని చూస్తే మారుతి సుజుకి డిజైర్. అగైన్ ఇట్స్ బ్యాక్, 23,791 యూనిట్స్. అగైన్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. నేను చెప్తాను రీజన్ ఏంటి అని. 23,791. ఇన్ని అమ్మడానికి కారణాలు ఏంటని చూస్తే ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చూద్దాం. చూడడానికి బాగుంది, నాకైతే నచ్చింది. కరెంట్ డిజైర్ అయితే చాలా బాగుంది, సరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, సీటింగ్ పొజిషన్ బాగుంది, కంఫర్ట్ బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది. ఓకే, మెయిన్లీ సేఫ్టీ ఉంది, 5 స్టార్ సేఫ్టీ ఉంది. తర్వాత ఇంజన్ చేంజెస్ చేశారు కొత్త జనరేషన్లో, కాబట్టి మైలేజ్ పెరిగింది. పెట్రోల్లో అదే ఆఫ్టర్ సేల్ సర్వీసు, మైలేజ్ అన్నీ సేమ్ బాగుంటాయి అన్నమాట, అన్నీ బాగుంటాయి. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అదే ప్లస్ మైనస్ సేమ్ లైక్ సుజుకి స్విఫ్ట్. వీళ్ళు దీంట్లో కూడా 4 సిలిండర్స్ ఉండేది ముందు, ఇప్పుడు 3 చేశారు. ప్లస్ పాయింట్ ఏంటి దీంట్లో అంటే మైలేజ్ పెరిగింది, బాగుంది. పవర్ అండ్ టార్క్, అలాగే నాయిస్, వైబ్రేషన్స్ కాస్త పెరిగాయి అన్నమాట. పవర్ అండ్ టార్క్ తగ్గింది, నాయిస్, వైబ్రేషన్స్ పెరిగింది అనమాట, బికాస్ ఆఫ్ 3 సిలిండర్స్. ఎక్కువ లోడ్ ఉండి హిల్స్లో ఎక్కేటప్పుడు కాస్త కష్టం అనిపిస్తుంది, ఓవర్టేక్ చేసేటప్పుడు కాస్త అరే ఇంకాస్త పవర్ఫుల్గా ఉంటే బాగుండే అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ 3 సిలిండర్స్. ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు సిరీస్ హైబ్రిడ్ పైన పనిచేస్తున్నారు, దీంట్లో కూడా తీసుకురాబోతున్నారు, కాబట్టి 4 సిలిండర్స్ని 3 చేశారనమాట. సో అది దీంట్లో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్. నేను ఒక కారణం చెప్పాను కదా, కొన్ని కార్లు చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంది టాప్ 10 లిస్ట్లో అని. అది ఏంటంటే కొందరు మ్యానుఫ్యాక్చర్స్ ఏం చెప్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారులేండి, హ్యాచ్ బ్యాక్లు ఎవరు కొనట్లేదు, సెడాన్లు ఎవరు కొనట్లేదు, తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు ఎవరు ఇష్టపడట్లేదని. ఇక్కడ లిస్ట్లో చూడండి ఎన్ని ఉన్నాయి. చిన్న కార్లు, సెడాన్లు, హ్యాచ్ బ్యాక్లు, తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు. ఇట్ ఈస్ ప్రూవింగ్ దెమ్ రాంగ్. టాప్ నెంబర్ 1 స్థానంలో సెడాన్ ఉంది, డిజైర్ ఉంది, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ లేదు, ఎస్యూవీ కాదు, వ్యాగనార్ ఎస్యూవీ కాదు, హ్యాచ్ బ్యాక్. నెంబర్ 2లో ఉంది. తర్వాత 4th పొజిషన్లో స్విఫ్ట్ ఉంది, ఎస్యూవీ కాదు. తర్వాత టాటా పంచ్, సో కాల్డ్ ఎస్యూవీ, ఓకే లెటస్ ఫర్గెట్ దాట్. ఫ్రాంక్స్ కూడా అది ఎస్యూవీ కాదు, సో కాల్డ్ ఎస్యూవీ, ఓకే. బలీనో తీసుకోండి, హ్యాచ్ బ్యాక్. ఇంకేంటి, ఇన్ని ఉన్నాయి టాప్ 10లోనే. వేరే బ్రాండ్స్ కూడా కాస్త వాళ్ళ థాట్ ప్రాసెస్ని మార్చుకొని, ప్రాక్టికాలిటీ, రియల్ వరల్డ్లో జనాలకి ఏం కావాలి అనేది అర్థం చేసుకొని అన్ని సెగ్మెంట్స్లో యాక్చువల్గా వాళ్ళు పనిచేయాలన్నమాట.
మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఇవ్వండి, మంచి ఇంజిన్ ఇవ్వండి, మంచి బాడీ స్టైల్ ఇవ్వండి, ప్రాపర్ యాక్చువల్ ఫీచర్స్ ఇవ్వండి, యూస్ఫుల్ ఫీచర్స్. అలాంటివి ఇచ్చినప్పుడు అన్ని సెగ్మెంట్స్లో జనాలు కొంటారు. ఇక్కడ చూసారా, హ్యాచ్ బ్యాక్లో ఉన్నాయి, సెడాన్లు ఉన్నాయి, టాప్ 10లో నెంబర్ 1 పొజిషనే సెడాన్ ఉంది. సో దీన్నన్నా చూసి మ్యానుఫ్యాక్చర్స్ మారతారని అనుకుంటున్నాను. చూద్దాం.